భారతదేశం ఈ రోజున ఆర్థిక సంక్షోభంలో ఉంది. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షాల యొక్క నాయకత్వంలో భారతదేశం ఎటుపోతుందో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆర్థిక శాస్త్ర మేధావులు విస్తుపోతున్నారు. ఆంధ్రులకు ఉక్కు ఫ్యాక్టరీ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళాక కానీ ఈ విషయం అర్థం కాలేదు. నిజానికి భారతదేశం బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు కూడా అనేక దేశాలుగా సంస్థానాలుగా ఉంది. దక్షిణ భారతదేశం పూర్తిగా దీనికి వేరుగా ఉంది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ అభివృద్ధి, ముఖ్యంగా సమాజాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్ శక్తి, పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా, సమాచార వ్యవస్థ, సామాజిక సేవలు, గృహ నిర్మాణం ఇలాంటివన్నిటిని కూడా అభివృద్ధి చేశారు. వీటన్నిటినీ అభివృద్ధి చేయడం కోసం అనేక పరిశ్రమలు రూపొందించారు. ముఖ్యంగా ఖనిజాలు, రసాయనాలు, మందులు, ఎరువులు, పేపర్ గుజ్జు, రోడ్డు రవాణా మొదలగు వాటన్నిటిని కూడా మన వాళ్ళు పబ్లిక్ సెక్టార్ నుంచి ఎక్కువగా, అతి తక్కువ ప్రైవేట్ సెక్టార్ పెట్టుకొని ఎక్కువ పబ్లిక్ సెక్టార్ నుంచి ఇదంతా కూడా డెవలప్ చేసుకున్నారు. అయితే ఈ రోజున ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రెండవ ప్రణాళికలోనే 60 లక్షల టన్నులు ఉక్కు ఉత్పాదన లక్ష్యంగా భారతదేశం పెట్టుకుంది. ఇతర ప్రణాళికాబద్ధ పరిశ్రమలకు కావాల్సిన సాధకాలన్నింటినీ సమకూర్చుకుంది. మొదటి ప్రణాళిక నుంచి రెండవ ప్రణాళికకి పారిశ్రామిక అభివృద్ధి పబ్లిక్ రంగంలో పెరిగింది. అంతేకాకుండా భారతదేశం ఎంతో కాలంగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి సొంత విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని అమ్మడానికి ఎప్పుడూ భారతదేశం సిద్ధపడలే. ఎందుకంటే భారతదేశం విజ్ఞాన ఖని. ఇవాళ ఏమైంది, వీళ్ళు ఆటోమేటిక్ ఎనర్జీ, స్పేసు, డిఫెన్సు, ట్రాన్స్పోర్టు, టెలికమ్యూనికేషను, పవరు, పెట్రోలియం, కోలు, అదర్ మినరల్సు, బ్యాంకింగు, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు, కార్పొరేట్గా అందిస్తున్నారు. అంటే భారత ప్రభుత్వాన్ని దగ్గర తాకట్లోకి తీసుకెళ్తున్నారు. దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటంటే భారత ప్రభుత్వంలో ఉండేటువంటి పారిశ్రామిక వ్యవస్థలే కాకుండా ఆటోమేటిక్ ఎనర్జీ, స్పేసు, డిఫెన్సు ఇవి కూడా మనం నిలుపుకోలేకపోయినట్లయితే దగ్గర భారతదేశం తాకట్లోకి వెళ్ళిపోయినట్టే, భారతదేశం ఇతర చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే భారతదేశానికి కొన్ని రహస్యాలు ఉంటాయి. భారతదేశం ఇప్పుడు చైనాతో ఇబ్బందులు ఉన్నాయి, చైనాతో మనకి సరిహద్దు వివాదం ఉంది. అంతేకాకుండా వ్యాపార అంశాల్లో ఎక్కువ వస్తువులు మనం చైనా నుంచి కొనుక్కుంటున్నాం. తర్వాత అమెరికాతో మనకి దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం, మన ఎగుమతులన్నీ తగ్గిపోయినాయి. ఆ తర్వాత జర్మనీ, జపాను, ఫ్రాన్సు వీటన్నిటితో ఉండే మన సంబంధాలన్నిటిలోనూ మనకి ఆటోమేటిక్ ఎనర్జీ, స్పేసు, డిఫెన్సు మన చేతుల్లో ఉండాలి, పూర్తిగా భారతదేశం చేతుల్లో ఉండాలి. మొదటి నుంచి కూడా ప్రాచీన భారతదేశం నుంచి కూడా మన బుద్ధుని కాలంలో కానీ అంబేద్కర్ మన ముఖ్యంగా మౌర్యుల కాలంలో ఈ శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి కోసం అనేక విశ్వవిద్యాలయాలు మనకు నడిచినాయి. ముఖ్యంగా బౌద్ధంలో ఎక్కువగా పదార్థ జ్ఞానాన్ని, కపిలుని యొక్క పదార్థ జ్ఞానాన్ని మనం ఎక్కువ చర్చించాం. కపిలుడు రాసినటువంటి, కణాదుడు రాసినటువంటి సాంఖ్య న్యాయ దర్శనాల్లో నుంచి మనం అణువు అనేటటువంటి అసలు అణువుల నుంచే మళ్ళీ అణువులు విచ్ఛిన్నం అవుతాం వల్ల వచ్చేటటువంటి అనేక పదార్థ వినిమయాలని మనం పరిశోధించాం.
ప్రపంచం అప్పుడు కాదు, అసలు లేదు. అంటే సాంఖ్య దర్శన ప్రభావం కానీ, న్యాయ దర్శన ప్రభావం కానీ, ప్రకృతి, సముద్రాలు, నదులు, కొండలు, ఎడారులు, గోళాలు, భూమి, సూర్యుడు, పాలపుంతలు, వీటన్నిటికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం భారతీయుల సొంతం. మతాలు, హిందూ మతం, ఆ తర్వాత వచ్చినటువంటి దేవుళ్ళు, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. భారతదేశంలో మూలభూతమైనటువంటి అనేకమైన శక్తులు ఉన్నాయి. ఇది నదీ నాగరికత ప్రాంతం. దీని మీద దాడులు జరిగినాయి. ఫస్ట్ పితృస్వామిక దాడులు జరిగినాయి, ఆర్యుల దాడులు జరిగినాయి. సింధు నాగరికతను నాశనం చేశారు. మెస్పటోనియా కల్చర్ కంటే కూడా గొప్ప కల్చర్ లాంటి సింధు నాగరికత కల్చర్ నాశనం అయింది. సింధు నాగరికత కల్చర్లో సాంకేతిక జ్ఞానాన్ని నాశనం చేశారు. ఈరోజు అదే జరుగుతుంది. సింధు నాగరికత కాలంలో కొండను మనం తయారు చేసుకున్నాం, తర్వాత బిగ్ బాత్ తయారు చేసుకున్నాం, ధాన్యాగారాలకు సంబంధించినటువంటి వాటిని మనం తయారు చేసుకున్నాం. ఆ నగర సంస్కృతి అంతా పోయి, ధాన్యాన్ని నిల్వ చేసే సంస్కృతి పోయి, ధాన్యాన్ని దహించే సంస్కృతి మన ఇప్పుడు సింధు నాగరికత తర్వాత వచ్చింది. ఋగ్వేద కాలంలో వచ్చింది. ధాన్యాన్ని దహించే సంస్కృతి వచ్చింది. జంతువుల్ని పోషించే సంస్కృతి పోయి, జంతువుల్ని యజ్ఞయాగాల్లో బలిచ్చే సంస్కృతి వచ్చింది. మానవుణ్ణి ప్రేమించే సంస్కృతి పోయి, మానవుణ్ణి బలిచ్చే సంస్కృతి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే వస్తుందా అని అందరూ భయపడుతున్నారు. ఎందుకు? వీళ్ళు ఈ స్పేస్ని, ఏదైతే ఆటమిక్ ఎనర్జీ, స్పేస్ డిఫెన్స్, ముఖ్యంగా ఒక రాజు ఒక దేశం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ శక్తి అంతా డిఫెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, రక్షణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ రక్షణ అనేటటువంటి దానికి మనం భారతదేశంలో మొదటి నుంచి భారతదేశానికి సంబంధించిన ఆయుధాలన్నీ మనం గుర్రాలు ఒక్కటి బయట నుంచి తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనం ఈ దేశంలోనే ఆయుధ సామగ్రిని తయారు చేసుకున్నాం. ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినాక ఆయుధాలు దిగుమతి చేసుకున్నప్పుడల్లా మన భారతదేశం తాకట్లోకి వెళ్ళిపోయింది. ఇతరుల నుంచి ఆయుధాలు తీసుకున్నప్పుడల్లా ఆయుధం అనేది ఆత్మ, ఆయుధం అనేది మనం దేశీయమైంది. అది తర్వాత పవర్ అనేది దేశీయమైంది, విద్యుత్తు. అలాగే వ్యవసాయం దేశీయమైంది, విత్తనాలు దేశీయమైనవి. అలాగే పవరే కాకుండా మన పెట్రోలియం నిధులు, మన బొగ్గు గనులు, బంగారు నిధులు, తర్వాత మినరల్స్, ముఖ్యంగా మనకు ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇసుక దగ్గర నుంచి ఇప్పుడు అన్ని తాకట్లోకి వెళ్తున్నాయి. అప్పుడు ప్రపంచం, భారతదేశంలో ఉండే ప్రజలు అంటే వాళ్ళు నిల్చున్న భూమి అమ్మబడుతుంది. వాడు దేని మీద నిలబడుతున్నాడో ఆ భూమి అమ్మబడుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలు కంగారు పట్టడంలో మనకు ఏ విధమైనటువంటి ఆశ్చర్యం కలగక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 1950 మధ్యలో రాజకీయ శాస్త్రజ్ఞుడు హెన్రీ పార్ట్ నవ్య భారతదేశ నదుల రూపాంతరీకరణ గురించిన గైరూప కథనాన్ని రాశాడు. అంటే భారతదేశం నదులు, మేటభూములు, అడవులు, వీటన్నిటి మీద, పునాదుల మీద ఆధారపడింది భారతదేశం. ఈ పునాదుల్ని డెవలప్ చేసుకోవాల్సింది పోయి, ఈ పునాదే అమ్మితే, అది ప్రశ్న. పునాదే అమ్మి, ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ అమ్మారు, కొన్ని వేల మంది కార్మికులు ఇవాళ రోడ్డున పడ్డారు. అలాగే విద్యుత్ అమ్మారు, ఇవాళ మళ్ళీ చీకట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆ విద్యుత్తు చెల్లించలేని పరిస్థితి, అంటే విద్యుత్తు ఛార్జీ చెల్లించే ఉపాధి వాడికి ఉండాలిగా. ఆ విద్యుత్ ఛార్జీని చెల్లించగలిగిన ఉపాధి అతనికి ఉందా అనేటటువంటిది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు పెట్రోలియంస్ని ఎప్పుడైతే అమ్మారో, వాహనాలు విపరీతంగా అమ్మారు. పెట్రోలియం మన చేతిలో లేదు, పెట్రోల్ మన చేతిలో లేదు, వాహనాలు విపరీతంగా అమ్మారు. వాహనాలు నడిపేవాడు, పెట్రోల్ ధర రోజుకి పెరుగుతుంది. అలాగే గ్యాస్ మన చేతిలో లేదు, ప్రైవేట్ చేతిలోకి వెళ్ళింది. గ్యాస్ బండి ఇచ్చారు, బండి మన దగ్గర ఉంది.
ఆ గ్యాస్ మన చేతిలో లేదు. అందుకు మిడిల్ క్లాస్ వాడు ఇబ్బంది పడుతున్నాడు. అలాగే మనకి బొగ్గు గనుల మీద ఆధారపడి పరిశ్రమలన్నీ నడుస్తున్నాయి. ఈవెన్ విద్యుత్తు కూడా బొగ్గు గనుల మీద ఆధారపడి నడుస్తుంది. కానీ కోల్ మన చేతుల్లో లేకుండా పోయింది. అంటే మన భారతీయ పునాదుల్ని వీళ్ళు అమ్మే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఇక్కడ ఒకసారి మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంబేద్కరు భారతదేశ సంస్కృతి, చరిత్ర, శాస్త్రం వీటన్నిటినీ మీరు నిలుపుకున్నప్పుడే మీకు భారతదేశం మీ చేతుల్లో ఉంటుంది. ముఖ్యంగా అణగారిన ప్రజల గురించి ఇట్లా చెప్పాడు. అణగారిన వర్గాల వారు అతి సమీప భవిష్యత్తులో సంఘటిత శక్తిగా ఏర్పడతారని, వారు సాధించుకున్న అధికారాల పట్ల జాగరూకులై దాన్ని ప్రతిభావంతంగా ప్రయోజనకరంగా వినియోగించి సంపూర్ణ సాంఘిక విమోచన పొందుతారని ఆశిస్తున్నాను. ఎందుకన్నాడు ఆయన అలాగా? ఈ రోజున వీళ్ళు చెప్తున్న బ్యాంకింగు, ఇన్సూరెన్సు, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికామ్స్, ట్రాన్స్పోర్ట్ అన్నిటిలోనూ రిజర్వేషన్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే రిజర్వేషన్లో అన్నిటిలోనూ దళితులే ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నారు. వీటన్నిటినీ ప్రైవేటీకరించిన తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర భూస్వామి కులాలు మాత్రమే అర్హులు, వీరు మాత్రమే ప్రతిభావంతులు, వీళ్ళకి మాత్రమే ఈ వీటిలో స్థానం ఇవ్వాలి అనేటటువంటి సమస్య వచ్చిన తర్వాత ఉద్యోగ వ్యవస్థ వీళ్ళకి నాశనం అయిపోయే అవకాశం ఉంది. అందుకే 130వ జయంతి సందర్భంగా, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఏమన్నాడంటే, రాజకీయ ఆర్థిక సమానత్వం లేకుండా సాంఘిక సమానత్వం రూపొందించడం చాలా కష్టం. అంటే రాజకీయ సమానత్వం అంటే ఏంటి? 111 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉండి వాళ్ళు ఈ బిల్లులన్నిటికీ చేతులు ఎత్తుతున్నారు. అంటే అక్కడ రాజకీయ బానిసత్వం నడుస్తుందా? రాజకీయ అధీనత నడుస్తుందా? రాజకీయంగా వనరులను కాపాడుకోవాలనేది పార్లమెంట్లో చర్చ జరగట్లేదా? రాజకీయం అంటే ఏంటి? భారతదేశాన్ని రక్షించటం, వనరులు కాపాడటం. వనరులు కాపాడకుండా వనరులు కుదవబెట్టే చట్టాలు తెచ్చే అధికారం పార్లమెంట్కి ఉందా? అసలు పార్లమెంటు యొక్క బాధ్యత ఏంది? ఇక్కడే అంబేద్కర్ చెప్తున్నాడు. దీని అంతటికీ త్రైవర్ణాల ఆధిపత్యం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. అంటే ఈ వైశ్యలో మార్వాడీలు, తర్వాత వైశ్యులు, గుజరాతీ మార్వాడి, రకరకాలైనటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. ఈ వ్యాపారస్తులే కొంతమంది రాజ్యసభ సభ్యులు పంపుతున్నారు, కొంతమంది పెట్టుబడి పెట్టి పార్లమెంట్ సభ్యులు పంపుతున్నారు. అంటే వ్యాపారస్తుడు పెట్టుబడి పెడితే గెలిచినటువంటి వాడు ఒక ఎంపీ అవుతున్నాడు, ఒక ఎమ్మెల్యే అవుతున్నాడు. అప్పుడు రాజ్యాధికారం వీళ్ళ చేతుల్లో ఎలా ఉంటుంది? వ్యాపారస్తుడి చేతిలో ఉందా రాజ్యాధికారం? లేకపోతే పార్లమెంటేరియన్ చేతుల్లో ఉందా? ప్రజల చేత ఎన్నుకోబడిన వాడి చేతుల్లో ఉందా? వ్యాపారస్తుడి చేతుల్లో ఉందా? అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాడి చేతుల్లో నుంచి ఎన్నుకోబడిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వ్యాపారస్తుడి దగ్గర డబ్బు తెచ్చి వీడిని కొంటున్నాడు, ఈ ప్రజలను కొంటున్నారు. వీడు 5,000కి 10,000కి లేదా టీవీలకి కొంటున్నాడు. అప్పుడు కొన్నప్పుడు ఏమవుతుంది? మరి వ్యాపారస్తుడు ముందు పారిశ్రామికవేత్తగా మారి ధనం సంపాదించి కార్పొరేట్గా మారి ఓ పార్లమెంట్ సభ్యుడికి ధనాన్ని రాజకీయ పార్టీ ద్వారా ఇస్తున్నాడు. పార్లమెంట్ సభ్యుడు వాడికి అధీనుడై ఉంటున్నాడు. వాడి చట్టాలకి, ఈ దేశంలో ఉండే వనరులు అమ్మే చట్టాలకి వాడు ఒబే అవుతున్నాడు. చట్టాలు అంటే భారతదేశాన్ని రక్షించే చట్టాలు కాకుండా భారతదేశాన్ని కుదవబెట్టే చట్టాలకి వాడు ఒబే అవుతున్నాడు. అప్పుడు పార్లమెంట్ ఎవరి చేతుల్లో ఉండి? వ్యాపారస్తుడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే పార్లమెంటు వ్యాపారస్తుడి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత రాజ్యాంగం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? వ్యాపారస్తుడి చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు పబ్లిక్ సెక్టార్ ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ప్రైవేట్ వాడి చేతుల్లోకి వెళ్తుంది. ప్రైవేట్ వాడి చేతుల్లోకి పబ్లిక్ సెక్టార్ వెళ్ళటం అంటే కార్మిక వ్యవస్థ రద్దు అయిపోతుంది. అంటే జనరల్గా వచ్చిన రైల్వే కార్మికుడు ఇక నుంచి రాడు. పారిశ్రామిక రైల్వే ఇస్తే వాడు ఒకటి నిర్ణయించుకుంటాడు. అలాగే అన్ని వ్యవస్థలు ఇప్పుడు కోల్, ఇప్పటి వరకు బొగ్గు గనుల్లో శ్రామికులు దాని దగ్గర యంత్రాలు తీసుకొస్తున్నాడు. పైగా ఇవాళ కోతకి, నాటుకి, కలుపుకి అన్నిటికీ యంత్రాలు వస్తాయి. అంటే వ్యవసాయక యాంత్రీకరణ కూడా జరుగుతుంది. అంటే
వాడు అమెరికా లాగా ఒక 100 ఎకరాల్లో ఒక చోట కూర్చొని వాడు అప్పుడు ఈ ప్రజలు 100 ఎకరాలని ఆధారం చేసుకున్న 1000 ఎకరాలను ఆధారం చేసుకున్న గ్రామాలు ఏమవుతాయి? వలసలు వెళ్ళిపోతాయి. మరి వలసల దగ్గర పట్టణాల్లో వాడికి అవకాశం ఉందా? పట్టణాల్లో ఉన్న పరిశ్రమలన్నీ వీడి చేతిలో ఉండవు. అది ఇంటర్ రిలేటివ్ థింగ్స్ ఉంటాయని అంబేద్కర్ ఏం చెప్పాడంటే, మీరు మీరు మీ జీవితంలో బాగోగులు మీరు పుట్టకముందు నిర్ణయించబడతాయనే మూఢనమ్మకాన్ని వదిలిపెట్టండి. ఇక అప్పుడు వాడేం చెప్తున్నాడు? కర్మ సిద్ధాంతమున నోరు గట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిని అనుభవింతురు కర్మనేమో దానికి కక్షయమో ఈశ్వరుని చేత రుజువు చేయింపోమా. ఆ క్రియేటివ్ పవర్ పోయి, ఎదురు తిరగాలనే భావం పోయి, అంబేద్కర్ని, మహాత్మా ఫూలేని, మరి పెరియార్ రామస్వామి నాయకుడు చెప్పిన ఆలోచనలతో భారతదేశాన్ని రక్షించుకోవాలనేటువంటి, భారతదేశ ఆర్థిక వనరులు రక్షించుకోవాలంటే వ్యాపారస్తుడు ఎవడైతే పెట్టుబడులు పెడుతున్న పార్టీలు కాకుండా మనంగా ఒక పార్టీని రూపొందించుకొని డబ్బులకు అమ్ముడు పోనటువంటి అభ్యర్థుల ద్వారా ఎన్నుకొని అప్పుడు పార్లమెంట్లో నిజమైన అభ్యర్థులు వెళ్ళి, అంటే డబ్బులకు అమ్ముడు పోనటువంటి వాళ్ళు, ప్రజలకు రిప్రజెంట్ చేసేటటువంటి వాళ్ళు, రిప్రజెంట్ చేయగలిగినటువంటి వాళ్ళు కానీ అభ్యర్థులకు వెళ్తే వాడు అదానీ గ్రూప్కో లేకపోతే అంబానీ గ్రూపులకో అమ్ముడు పోయినటువంటి వాడు, వాళ్ళ చట్టాలకు చేతులు ఎత్తనటువంటి వాడు, నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు అప్పుడు కానీ మనం రాజ్యాధికారానికి వెళ్ళగలిగితే వాడు అప్పుడు భారతదేశ వనరులు అమ్మడానికి వీల్లేదు, సముద్ర తీరాన్ని అమ్మడానికి వీల్లేదు, బొగ్గు గనులు అమ్మడానికి వీల్లేదు, విద్యుత్తును అమ్మడానికి వీల్లేదు, విద్యుత్ గనులను అమ్మే హక్కు నీకు లేదు, బంగారపు గనులను అమ్మే హక్కు నీకు లేదు, పెట్రోలియంను అమ్మే హక్కు నీకు లేదు అని ఆ పార్లమెంటు మాట్లాడుతుంది. అందుకని అంబేద్కర్ ఏం చెప్పాడు? రాజ్యాధికారం ఎక్కి అని చెప్పాడు. అంతేకాకుండా మీ జీవితంలో బాగోగుల్ని పుట్టకముందు నిర్ణయించుతాయనే మూఢనమ్మకాన్ని వదిలిపెట్టండి. మీ సుఖదుఖాలు, పేదరికం దేవుడు నిర్ణయించినవి మాత్రం కావు. ఇప్పుడు మరోపక్క వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మీ 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 సుఖదుఖాలన్నీ దేవుడు నిర్ణయించినవి అని చెప్తున్నారు. అది ప్రచారం కోసం వాళ్ళు మతాన్ని భుజాన్ని వేసుకున్నారు, రాముడిని తీసుకొచ్చారు, శంభూకుడిని వధించారు. అంటే ఏంటి? విద్య కొంతమంది చదివితేనే ప్రతిభావంతులు, అందరికీ విద్య చెప్పకూడదు అనే భావాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాగే స్త్రీని అనుమానంతో సీతను దగ్ధం చేశారు. అవును, స్త్రీలు బయటికి రాకూడదు, ఒకడే పని చేయాలి, రెండో ఆమె ఇంట్లో ఉంటే నిరుద్యోగ సమస్య ఉండదు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు మన పన్నులు వసూలు చేసి ప్రైవేటు సంస్థల్లో ఉండే కార్మికులకు మనం డబ్బులు ఇస్తున్నాము, ప్రైవేటు సంస్థల్లో ఉండేటువంటి వాడికి జీతాలు ఇస్తున్నాము, వాళ్ళు జీతం అంత పని చేయట్లేదు, పబ్లిక్ సెక్టార్లో వాళ్ళు అలసత్వంగా ఉంటున్నారు, అందుకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసేద్దాం, మనం ప్రైవేట్కి అప్పచెబుదాం, మున్సిపాలిటీలు అన్నీ అసలు చివరకు ప్రైమ్ మినిస్టరే ప్రైవేటు సంస్థలకు పిలిపిస్తున్నాం అనేదాకా పార్లమెంట్ వెళ్ళిపోయింది. దీనికి అంబేద్కర్ ఏం చెప్తున్నాడు? మనం ఈ ఈ ఈ ఎలక్టరేట్లను ఎన్నుకునేటప్పుడు మనకి నిజాయితీ ఉండాలి. నిజాయితీ కలిగినటువంటి క్యాబినెట్ మాత్రమే మీ హక్కుల్ని సాధించగలగదు. నిజాయితీ లేనటువంటి పార్లమెంటు అది భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా తాకట్టు పెడుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపన్యాసాల్లో మనకి స్పష్టంగా ఆయన తెలియజెప్పాడు. ముఖ్యంగా ఆయన ఏం చెప్పాడు? భారతదేశంలో వనరులన్నీ కూడా సహజ సిద్ధమైనవి. భారతదేశపు వనరులు మానవులు ఎలా సహజ సిద్ధంగా జన్మించారో భారతదేశంలో వనరులన్నీ కూడా సహజ సిద్ధమైనవి. మరి సహజ సిద్ధమైనటువంటి వనరుల్ని ఇందుకు అమ్మే హక్కు రాజ్యాంగం కల్పించిందా? రాజ్యాంగం కల్పిస్తే ఆర్డినెన్స్లు ఎందుకు తీసుకొస్తున్నారు? రాజ్యాంగమే కల్పించినట్లయితే ఆర్డినెన్స్లు తయారు కదా. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో బహుజన రాజ్యం యొక్క ఆవశ్యకత వచ్చింది. ఇప్పుడు అదానీ గ్రూపులకి, గుజరాత్లో ఉండే స్టేట్లకి ఆటమిక్ ఎనర్జీ, స్పేసు, డిఫెన్సు, ట్రాన్స్పోర్టు, టెలికమ్యూనికేషన్సు, పవరు, పెట్రోలియము, కోలు, అదర్ మినరల్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అమ్మినాక మీకు భారతదేశంలో ఏం మిగిలింది? ఇంకా భారతదేశంలో అమ్మడానికి ఏం మిగలలేదు. అప్పుడు మనుషులు ఇవన్నీ ప్రైవేటీకరించబడినాక
ఎంపీలు కూడా ప్రైవేటీకరించబడినట్టే. ఇప్పుడు ఎంపీలు కూడా మనకి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ రంగ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఇప్పుడు తిరుపతిలో ఒక ఎంపీ నిలబడింది, బీజేపీ నుంచి ఒక ఎంపీ నిలబడింది. అక్కడికి వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తారు. అలాగే ఇవాళ పంజాబ్లో మన పంజాబ్ రైతులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్ రైతులు పోరాటం చేస్తూ ఉంటే కార్పొరేట్కి రైతుని అధీనం చేయొద్దు, రేటు నిర్ణయించుకునే శక్తిని మాకు ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, కార్పొరేట్కి అధీనం చేస్తున్నారు. అప్పుడు కార్పొరేట్కి అధీనం చేసిన తర్వాత వాళ్ళు ఢిల్లీ గవినిలో వాళ్ళు పోరాటం చేస్తుంటే దాన్ని డైల్యూట్ చేయడానికి జర్నలిజాన్ని ఉపయోగించారు. అంటే పాత్రికేయుని వాడారు, టీవీని వాడారు, సమాచారాన్ని వాడారు, ప్రభుత్వానికి అనుకూలమైన సమాచారాన్ని వాడారు. వాళ్ళు సిక్కులు, హిందూ వ్యతిరేకులు అని వాళ్ళ మత సంబంధించిన విషయాలు తీసుకొస్తున్నారు. అలాగే అస్పృశ్యులు మరి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళు క్రైస్తవులు, అన్యమతస్థులు అనే విషయం తీసుకొస్తున్నారు. ముస్లింలు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళు పనిచేసేవన్నీ మూతవేయబడుతుంటే, వాళ్ళు పనిచేసే పబ్లిక్ సెక్టార్ అంతా కూడా మరి ధ్వంసం చేయబడుతుంటే దానికోసం ప్రైవేటీకరించొద్దు, కార్పొరేటీకరించొద్దు అని వాళ్ళు కార్మికులుగా మాట్లాడుతుంటే వాళ్ళకి మత ముద్ర వేస్తున్నారు. దళితులు క్రైస్తవ ముద్ర వేస్తున్నారు, వీళ్ళకేం ముస్లిం ముద్ర వేస్తున్నారు, వాళ్ళకేం సిక్కులు ముద్ర వేస్తున్నారు, వీళ్ళకేం కమ్యూనిస్టు ముద్ర వేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అణగదొక్కుతున్నారు. అంటే భారతదేశంలో ఇవాళ వీళ్ళందరూ ఏకమకపోవడం అయి మళ్ళీ దళిత బహుజన మైనార్టీ కార్మిక వర్గ రాజ్యాధికారాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1936లో తీసుకొచ్చినట్లుగా ఒక రాజ్యాధికార భావానికి ఈరోజు మనం 1930 మరి ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించినటువంటి ఉద్యమం ఈ రోజున ఆయన పుట్టి 130 సంవత్సరాలు అయిన తర్వాత శతమానం భవతి అంటారు. 130 సంవత్సరాలు అయిన తర్వాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి ఓటు మన జీవన పోరాటానికి హక్కు, ఓటు మన దేశాన్ని రక్షించే ఒక సాధనం, ఓటు నీ వ్యక్తిత్వాన్ని నిలుపుతుంది, ఓటు నీ ఆత్మగౌరవాన్ని నిలుపుతుంది, ఓటు నీ కాళ్ళ కింద ఉన్న భూమి తొలగిపోకుండా నిలుపుతుంది, ఓటు నీ చేతిలో ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో అది పరాయీకరణ చెందకుండా నీ మెదడును అమ్ముకోకుండా ఇవాళ శాస్త్రవేత్తలని కుదరబెడుతున్నారు, డాక్టర్లను తీసుకెళ్ళి అమెరికాకి అమ్మేస్తున్నారు. మరి జ్ఞానాన్ని భారతదేశంలో పుట్టిన కపిలుడు సాంఖ్యశాస్త్రాన్ని, పదార్థ జ్ఞానాన్ని భారతదేశం నుంచి భారతదేశ జ్ఞానాన్ని కూడా ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు. భారతదేశం నుంచి జ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సాంకేతిక విద్యని, నీతిని, వ్యక్తిత్వాన్ని, బౌద్ధాన్ని, ధర్మసూత్రాలని అన్నీ అమ్మేసిన తర్వాత భారతదేశంలో కథలు తీసుకొచ్చి, హిందూ కథలు తీసుకొచ్చి పరాధీనతగా బతకడమే, వర్ణ వ్యవస్థగా బతకడమే, జంజీం వేసుకున్నవాడికి లోబడి బ్రతకడమే, విగ్రహాలకు లోబడి బ్రతకడమే అనేటువంటి సూత్రాలు తీసుకొస్తున్నారు. ఈ దశలో మనం 1,00,000 జెండాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలతో దళిత బహుజన రాజ్యాధికారమే మళ్ళీ కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ దేశాన్ని రక్షించేది ఒక్కటే, దళిత బహుజన మైనార్టీ రాజ్యాధికారం మాత్రమే ఈ దేశాన్ని రక్షిస్తుందనేటువంటి పిలుపు ఈ రోజున మనం ఇచ్చాం. ఈ పిలుపు వెనక భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ విముక్తి ఉంది. ఈ పిలుపు వెనక భారతదేశ ఆత్మగౌరవ, భారతదేశాన్ని రక్షించుకొని, భారతదేశాన్ని ఇతర దేశాల నుంచి రక్షించుకునే ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమ పిలుపు ఉంది. ఈ పిలుపు వెనక ఈ భారతదేశం యొక్క భౌగోళిక శక్తిని రక్షించుకునే పిలుపు ఉంది. ఈ పిలుపుకి మీరందరూ సన్నద్ధమైతే ఇది ఒక ఉద్యమంగా మారి మనలో ఐక్యత తీసుకొస్తుంది. భారతదేశంలో ఈ త్రైవర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు ఏకమై మళ్ళీ రాముడిని ముందుకు తీసుకొచ్చి, కృష్ణుడిని, శివుడిని ముందుకు తీసుకొచ్చి భారతదేశ పరిశ్రమలను తాకట్టు పెట్టే కార్పొరేట్ విధానం మరియు మత విధానం కంబైన్డ్గా దక్షిణ భారతదేశాన్ని, అటు తమిళనాడుని, ఇటు కర్ణాటకని, ఇటు ఆంధ్రప్రదేశ్ని, సౌత్ ఇండియాను కూడా కబళించేటటువంటి వ్యూహంతో చీల్చి భారతదేశంలో ఉండే అనేక జాతుల్ని, కులాలని, మతాలని చీల్చి వాళ్ళు ఆ చీల్చిన వైరుధ్యాలని కంటిన్యూ చేసి ఆ వైరుధ్యం నుండి వాళ్ళ రాజ్యాధికారాన్ని కాపాడుకొని, ఆ వైరుధ్యం నుండే కాకుండా కార్పొరేట్ శక్తుల నుండి భయపెట్టి, భంగపెట్టి కొని
ఆ విధంగా ఎంపీలందరినీ ఎక్కువ మందిని తమ చేతిలో పెట్టుకునేటువంటి స్వాయత్తులుగా అవుతున్న ఈ దశలో మనందరం కూడా దళిత బహుజన మైనార్టీలందరం కూడా ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశాన్ని పునర్జీవింపజేయడం కోసం, రాజ్యాధికార భావాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడం కోసం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ రాజ్యాధికార భావనా దినం, రాజ్యాధికార సాధనా దినంగా లక్ష జెండాలు ఎగరేసి మనందరం ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పిలుపునిస్తుంది.